ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారు శాకంబరీ దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వివిధ రకాలైన కూరగాయలను సర్వభరణాలుగా ధరించి వచ్చిన భక్తులకు ప్రత్యేక అలంకారంతో దివ్య దర్శనమిచ్చారు. అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో పాటు శాకంబరీ మహోత్సవాలు ఈ రోజు నుండే ప్రారంభమయ్యాయి. దీంతో తొలి రోజైన శుక్రవారం నాడు మండపంలో ఉత్సవమూర్తికి విఘ్నేశ్వర పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి దర్శనం ఆలయ అధికారులు భక్తులకు కల్పించారు. అమ్మవారి మూల విరాట్తో పాటు ఉత్సవమూర్తి, ఉపాలయాలు వివిధ రకాలైన కూరగాయలతో అలంకరించారు. అమ్మవారి అంతరాలయం, ముఖమండపం, ఆలయ ప్రాంగణం, అమ్మవారి సన్నిధిలో ఎక్కడ చూసినా వివిధ రకాలైన కూరగాయలతో చేసిన అలంకారమే భక్తులకు కనువిందు చేసింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఉప ఆలయాల్లో కొలువై ఉన్న దేవతామూర్తులను దర్శించుకున్నారు. అనంతరం వైదిక కమిటీ సభ్యుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, పూర్వకాలంలో ఒకసారి తీవ్రమైన కరువు ఏర్పడడంతో దేవతలందరూ అమ్మవారిని ప్రార్థించగా దుర్గమ్మ శాకంబరీ దేవి అలంకారంతో దర్శనమివ్వడంతో సకల పంటలు సకాలంలో పండి కరువు పోయిందని చెప్పారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు అమ్మవారికి శాకంబరీ దేవి అలంకారం చేయడం సాంప్రదాయంగా మారింది అన్నారు. 3 రోజుల పాటు అమ్మవారు వివిధ రకాలైన కూరగాయలను ఆభరణాలుగా ధరించి భక్తులు శాకంబరీ దేవి అలంకారంతో దివ్య దర్శనం ఇస్తుంది. తొలి సమర్పించిన కూరగాయలతో కదమ్మం ప్రసాదాన్ని తయారు చేయించి భక్తులకు పంపిణీ చేస్తారు.